నాని అన్న నుంచి ఇంత వైలెన్సా? మామూలుగా అప్పుడు దసరాలో చూసా. అయితే ఆ గెటప్ వరకు కొంచెం వైలెన్స్ అనిపించింది, ఎందుకంటే రగ్డ్ లుక్, ఇక క్లైమాక్స్ ఫైట్, మిగతాదంతా ఓకే, మాసివ్ స్టఫ్. కానీ మాసివ్ లో వైలెన్స్ మిక్స్ చేసి అర్జున్ సర్కార్ అని ఒక క్యారెక్టర్ ని డిజైన్ చేశారు చూడండి. అమ్మో, నేనైతే ఏమనుకున్నానంటే హిట్ 2 చూసినప్పుడు లాస్ట్ లో వచ్చాడు, ఆ శవాన్ని బండిలో తీసుకుని వచ్చాడు, ఎంత తోపు అనుకున్నా. బట్ ఓకే, కొంచెం ఇన్వెస్టిగేషన్ ఉంటది, కొంచెం వైలెన్స్ అయితే చూపిస్తాడని నేను అనుకున్నా. కానీ ఈ రేంజ్ వైలెన్సా? నేను టీజర్ అప్డేట్ వచ్చిందని చూసా బాబాయ్, చూస్తే ఏంటిదంతా అనుకున్నా. ఆల్మోస్ట్ పక్కన మా తమ్ముడు ఉంటే 4 సార్లు పాస్ చేసి ఏంట్రా ఇంత వైలెన్స్ ఉంది అనుకున్నా. ఇక నాని అన్న క్యారెక్టర్ ఎలా ఉందంటే, అతనికి కేసు అప్పచెప్పడమే కాదు కానీ లాఠీ దెబ్బకే భయపడుతున్నారంటే అంటే ఎంత పవర్ఫుల్ చూడండి. అంటే అర్జున్ సర్కార్ చేతిలో లాఠీ చూస్తే ఒక్కొక్కరికి వణుకు, ఐ మీన్ యాక్షన్ లో ఉన్నవాడికి, యాక్షన్ చేసేవాడికి కూడా వణుకు పుట్టేలా అర్జున్ సర్కార్ క్యారెక్టర్ డిజైన్ చేశారా అనిపిస్తుంది. ఇక లాఠీతో చేసే విధ్వంసం విపరీతంగా కనపడుతుంది బాబాయ్. ఇక అందరికి తెలిసిందే, హిట్ కేసులు వరుసగా వస్తున్నాయి, అదొక యూనివర్స్. హిట్ 1 లో విశ్వక్సేను, హిట్ 2 లో అడవిశేషు, అయితే హిట్ 3 లో అర్జున్ సర్కార్ గా మన నాని అన్న నటిస్తున్నాడు. విశ్వక్సేను, మన అడవిశేషు. కొన్ని ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఈ 2 క్యారెక్టర్స్ మనకి హిట్ 3 లో వస్తాయి బాబాయ్. అయితే ఈ సినిమాకి హీరోయిన్ మన కేజీఎఫ్ లో ఉంది కదా, శ్రీనిధి శెట్టి, ఆమెనమాట. ఇక మ్యూజిక్ పరంగా కూడా చాలా బాగా కట్ షాట్లు ఉన్నాయి. టీజర్ లో ఒకటి ఉందా, ఆ చేతులు చాపండి బల్లా మీద అన్నమాట, ఫట 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 అని కొడుతుంటాడు. అలా కొట్టి కర్రీ ఇసిరేసినమాట ఫటక్కని ఇంకొకటి సీన్ లో ఇట్లా లాక్కుంటాడు. అది బెలే అనిపించిందబ్బా నాకైతే. ఇక మెయిన్ నాని అన్న లుక్, అంటే ఈ లుక్ ఆల్రెడీ మనం చూసిన కొంచెం డిఫరెంట్ గా, అంటే కొంచెం వైట్ హెయిర్ థీము అలా పెట్టి చాలా షార్ట్ టెంపర్ గా, ఇక వైలెంట్ గా, అంటే ఈడు పట్టుకుంటే ఇంకా దాన్ని ధ్వంసం చేసి మరి దాన్ని అచీవ్ చేస్తాడు అన్న లెవెల్లో క్యారెక్టర్ ఉంది బాబాయ్. అండ్ ఆ ప్యాటర్న్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏదైనా సరే ఒక మర్డర్ ప్యాటర్న్, ఆ మర్డర్ ప్యాటర్న్ కూడా చెప్ప కోసి మరీ చూపిస్తున్నాడు. ఆ మర్డర్ ప్యాటర్న్ ని ఎలా వెతుకుతాడు అండ్ కాశ్మీర్ నియర్ బై స్టోరీ జరుగుతుంది. ఆ కాశ్మీర్ నియర్ బై జరుగుతూ ఈ మర్డర్లకి హిట్ 2 లో జరిగిన స్టోరీకి, హిట్ 1 లో జరిగిన దానికి, ఆ 3 ఇన్వెస్టిగేషన్ ఒక సింక్ ఉంటది. ఎందుకంటే ప్రూఫ్స్ అక్కడి నుంచి తీసుకొచ్చే క్రమంలో వీళ్ళిద్దరు యాడే హెల్ప్ చేస్తారు మన నాని అన్నకి. అదైతే మనకి స్టోరీ మాక్సిమం ఇలానే ఉంటాయి, అర్థమవుతుంది. అయితే నాని అన్న క్యారెక్టర్ ఈ రేంజ్ లో డిజైన్ చేసినందుకు శైలేష్ ని మెచ్చుకోవచ్చు అబ్బా. ఇంకోటి ఏంటంటే సైంధవ్, అది బానే ఉన్న స్టోరీ డెప్త్, అంటే వెంకటేష్ గారి నుంచి ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేకపోవడం వల్ల సైంధవ్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. అందులో నాని అన్న హిట్ సిరీస్ రావడానికి కారణం కాబట్టి నాని అన్న అటు శైలేష్ కొలను ఇద్దరు కొంచెం టైం తీసుకొని మరి బాగా డిజైన్ చేశారు హిట్ 3 మూవీని. ఇక సైంధవ్ గ్యాప్, అందులో డిసప్పాయింట్ వల్ల శైలేష్ కొలను కూడా చాలా బాగా వర్క్ చేశారు అనిపిస్తుంది బాబాయ్ టీజర్ చూశాక. ఇక నాని అన్న నుంచి ఈ రేంజ్ స్టఫ్ అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. నెక్స్ట్ శ్రీకాంత్ ఓదేలా, అది ఎలా ఉంటుందో ప్యారడైజ్, అసలు ప్రాజెక్టులు మామూలుగా లేవు. ఇది దీంట్లో లాస్ట్ లో కత్తి ఆయనకు పొడుచుకొని తీసి వేరే వాడిని పైనుంచి కిందకి తీలిస్తే 2 ముక్కలు అయిపోవడం, అబ్బో అది మామూలుగా లేదు. ఇంకోటి బ్లడ్ బాత్ బాబాయ్. నిజంగా హిట్ 3 ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, థ్రిల్లింగ్, వైలెన్స్, ఎమోషనల్ డ్రామాగా మనకి చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఈ రేంజ్ నేను ఎక్స్పెక్ట్ చేయాల, వేరే లెవెల్లో ఓకే ఒక రేంజ్ లో ఉంటది అనుకున్నా. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ సీన్స్, యాక్షన్ సీన్స్, అక్కడ ఉన్న ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగా నీట్ గా ప్రెజెంటేషన్, ఆర్టిఫిషియల్ గా లేకుండా రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి బాబాయ్. ఇక నాని అన్న యాక్టింగ్ తో నేచురల్ వైలెంట్ డ్రామాని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తా. ఇక హిట్ 3 టీజర్ మీకు ఎట్టా నచ్చిందో కింద కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే హ్యాపీ అవుతాంగా.